వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు ఎర్రోల శ్రీనివాసును అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తీసుకొచ్చి ఆయన నివాసంలోకి వెళ్ళి డైరెక్ట్గా బంజారాయిల్ పిఎస్ అన్నారు. బంజారాయిల్ పిఎస్ నుంచి తీసుకొచ్చి ఈరోజు మాసప్ ట్యాంక్ పిఎస్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఈ మాసప్ ట్యాంక్ పిఎస్ దగ్గర ఉన్నాం, మనం చూస్తున్నాం కదా, పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఆయనను ఇక్కడికి వెళ్ళి వాళ్ళ పోలీస్ వెహికల్లో ఎక్కించుకొని హాస్పిటల్ పేరుతోటి ఎక్కడో తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. ఆల్రెడీ తీసుకుపోయారు. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఇట్లా అరెస్టులు చేస్తుంది ప్రభుత్వం? అసలు ఈ ప్రభుత్వములో రాక్షస పాలన నడుస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంది అనేది చెప్పాలి. చెప్పకుండా దొంగచాటుగా ఈరోజు ఏదో కాంగ్రెస్కు ఒత్తాస వరకు ఈరోజు పోలీసు వాళ్ళు దొంగచాటుగా ఇంట్లోకి జూరి తీసుకువచ్చి ఈ బంజారాయిల్స్ పిఎస్ అంటారు, మళ్ళీ మాసప్ ట్యాంక్ పిఎస్ అంటారు. అసలు ఎక్కడ తీసుకుపోతారో చెప్పకుండా ఈరోజు అయోమయానికి గురి చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఈ పరిపాలన చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి బిడా, నువ్వు అనుకుంటున్నావు నీ పరిపాలన నడుస్తుంది అనుకుంటావు. శాశ్వతం ఎవరికి కాదు. ఎట్టి పరిస్థితులైనా కానీ నీ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ సమాజం అది త్వరలోనే కూలదోలుస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? గతంలో రైతులు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఇప్పుడు మొన్నటి వరకు సినీ పరిశ్రమకు సంబంధించిన అల్లు అర్జున్ కూడా ఒక హీరోని కూడా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు ఏకంగా స్టూడెంట్స్ లీడర్స్ మీద పడ్డాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వ తీరును? ఏమంటే గత ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చే ముందు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయడం శాతగాక ఈరోజు సినీ ప్రముఖులని డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రా అని డైవర్షన్ పాలిటిక్స్, ఈరోజు ఏదైనా కానీ ప్రశ్నిస్తే ప్రతిపక్షాలైనా కానీ ప్రజలు ప్రశ్నిస్తే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలందరిది ఈ విషయాన్ని గమనిస్తున్నారు. బిడా, ఎట్టి పరిస్థితులని నీ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా నేను ప్రశ్నిస్తాం. 6 గ్యారెంటీ అమలు అయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఈరోజు ఎర్రోల సీనన్న గారిని ఈరోజు అరెస్ట్ చేసి ఎక్కడనో తీసుకుపోతున్నారు. అసలు చెప్పడం కూడా చెప్తలేరు. ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య. వెంటనే ఎర్రోల సీనన్న గారు ఎక్కడున్నా కానీ వెంటనే విడుదల చేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మాసప్ ట్యాంక్ పిఎస్లోకి వెళ్ళి ఎర్రోల శ్రీనివాసును వాళ్ళ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పోవడం అనేది జరిగింది. అంటే దీనికి సంబంధించిన మీ అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకన్నా మినిమం ఇంటిమేషన్ ఉందా? మీ స్టూడెంట్స్ లీడర్స్ కన్నా ఉన్నదా? లేకుంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలకు ఎవరికైనా ఇప్పుడు శ్రీనివాస్ని ఎక్కడ తీసుకుపోతారు అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని ఉందా? హాస్పిటల్ తీసుకుపోతున్నారా, లేకుంటే ఇంకో పోలీస్ స్టేషన్కా, లేకుంటే రిమాండ్ చేయడానికి ఎట్లా, ఎందుకని? అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు ఎర్రోల సీనన్న ఒక మాజీ విద్యార్థి నాయకుడు కాబట్టి ఎర్రోల సీనన్న అరెస్ట్ చేస్తున్న ఉద్దేశంతోనే మేమందరం వచ్చినాం. అసలు ఇంటికాడ అంటే ఇంటికాడకు పోతే ఆడలేడు, బంజారాయిల్స్ అని చెప్పారు, అక్కడ పోయినాం, ఆడలేరు. ఈరోజు మాసప్ ట్యాంక్ పోయినాం, ఈడలేరు. అసలు లాయర్లకే తెలియకుండా, అంతు చిక్కకుండా ఈరోజు మాకు ఎవరికి అసలు ఇంటిమేషన్ అసలు ఎక్కడ తెలియకుండా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఏపీఎస్కి తీసుకుపోతారో, ఎక్కడ తీసుకుపోతారో, అసలు హాస్పిటల్ తీసుకుపోతారా, ఇంకెక్కడైనా తీసుకుపోతారా అనేది మేము చాలా భయాందోళనకు గురి అవుతున్నాం. మీరు వెంటనే ఎర్రోల సీనన్న గారిని ఎక్కడున్నా కానీ విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు నాయకులు కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్ లీడర్స్ కూడా మనతో చెప్పడం అనేది జరిగింది. అంటే విద్యార్థి నాయకులు కూడా ఇప్పుడు జంగయ్య కూడా ఒక మాట చెప్పిండు. అంటే ఎందుకు అరెస్ట్ చేయవలసిన అవసరం వస్తుంది? నిన్నటి వరకేమో అక్కడేమో రైతులు అన్నారు, ఒకసారి సినిమా పరిశ్రమ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రాజకీయ నాయకులను కూడా ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించినా కానీ ప్రభుత్వము అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈనాడు ఇప్పుడు స్టూడెంట్స్ లీడర్స్ మీద, అంటే విద్యార్థి నాయకుల మీద ఈరోజు ప్రభుత్వం మాత్రము పడడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు ఎర్రోల శ్రీనివాసుని ఎక్కడ తీసుకుపోతారు, ఎందుకు అరెస్ట్ చేసిరో కూడా చెప్పకుండానే ఇలాంటి అరెస్ట్ చేయడం అనేది దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు తీసుకుపోయిన పరిస్థితి, అంటే మాకు బంజారాయిల్ అని చెప్పారు, ఇప్పుడు మాసప్ ట్యాంక్ లేకుండా ఆయన ఎక్కడ ఎక్కించుకుపోతున్నారు? అంటే హాస్పిటల్ తీసుకుపోతున్నారా, రిమైండ్ చేస్తున్నారా? మా లాయర్లకు కూడా అంతు చిక్కడం లేదు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వము ఎందుకు తీసుకుంటుందో, ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటుందో, ప్రశ్నించే వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుందో మాకు అంతు చిక్కడం లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ లీడర్స్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ 7తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.